మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాశులకు కూడా చేసుకుంటూ వచ్చాం మనం. సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక 13వ తారీఖున హోలీ ఉంది, 28 మాస శివరాత్రి ఉంది. అలాగే ఇక 30వ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది 30వ తారీఖున. సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిథునంలో ఉన్నాడు, కన్యా రాశిలో ఇక్కడ కేతు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని, రాహువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మీన రాశిలో కంజెక్ట్ అవుతున్నారు, ఇతి చెందుతూ ఉన్నారు. సో బుధ శుక్రులు అలాగే రవి 18వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. శని ఇక మాసాంతానికి చివరి నెలలో చివరి 2 రోజుల్లో 29వ తారీఖు అలాగా ఆయన కూడా మీన రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మీన రాశిలో అలైన్ అవుతుందో ఇప్పుడు గురుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి చూద్దాం. మీనరాశి వారికి మార్చి 2025 ఈ యొక్క మాసానికి సంబంధించి ఫలితాలు చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన గురు భగవానుడి గురించి మనం చూస్తే ఆ రాశి అధిపతే 3వ స్థానంలో ఉన్నాడు. సో గురువు గారు సెప్టెంబర్ 20 నుంచి తీసుకుంటే ఆయన వక్ర స్థితిలో ఉన్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఇట్ ఈస్ వెరీ టఫ్ పీరియడ్. ఇంత నా జీవితంలో 13 ఏళ్లలో ఇంత కష్టం నేను ఎప్పుడు చూడలేదు, ఇంత కష్టం నా ఓన్గా నేను ఎప్పుడూ పడలేదు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. పరాక్రమ స్థానమైన ఈ 3వ స్థానంలో గురువు గారి యొక్క ఈ యొక్క గోచారం డెఫినెట్గా ఇంత హార్డ్షిప్ని రాశ్యాధిపతి 3యంలో ఉండటం వల్ల అన్నీ స్వతహాగా మీ చేతితో చేసుకుంటే కానీ అవ్వనంతగా పనులు ఎక్కడ మిమ్మల్ని చుట్టుముట్టే ఆస్కారాలు ఉంటాయి. బట్ అట్లీస్ట్ గురువు గారి యొక్క ఈ యొక్క రెట్రోగ్రేషన్ అనేది కంప్లీట్ అవటం మనకు మెయిన్గా ఈ ఫిబ్రవరి నెలతో ఇప్పుడు ఆయన కొంత ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల కొంతవరకు ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది కొంత రిలీఫ్ అవటం, అనవసరమైన ప్రయాణాలు, వృధా ప్రయాణాలు ఎక్కువ మిమ్మల్ని స్ట్రెస్ చేసే గత 3 నెలలుగా అవి కొంచెం ఇప్పుడు తగ్గటం, కొంచెం మీకు దానివల్ల రిలాక్సేషన్ ఉంటుంది. ఇటు చూస్తే కుజుడు కూడా కుజిస్తాం అక్టోబర్ నుంచి ఆయన ఆల్రెడీ కుజిస్తామన ఆయన రెట్రోగ్రేట్ అయ్యి నీచలోకి వెళ్ళి పంచమంలోకి వెళ్ళి చతుర్థంలోకి వచ్చి, సో ఇక్కడ కుజుడు కూడా ఫిబ్రవరి 21వ తారీఖు వరకు కూడా ఆయన యొక్క రెట్రోగ్రేషన్ ఏదైతే ఉందో ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది డొమెస్టికల్గా కుటుంబపరమైన విషయాల రీత్యా గృహపరమైన విషయాలు ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. వాళ్ళని ఎక్కువ ఎమోషన్తో కూడిన అది కోపం కాదు, ఒక అసహనాన్ని క్రియేట్ చేస్తాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాపర్టీస్ కావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క మీ సరౌండింగ్స్ కావచ్చు, అండ్ ప్రాపర్టీస్ మ్యాటర్స్ అండ్ గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇంటి వాతావరణంతో మార్చ్ ఇస్ ద ఫైరీ ప్లానెట్, ఇంటి వాతావరణంతో వేడిగా ఉంటుంది. సో దానివల్ల కొంత ఫ్రస్ట్రేషన్, ప్రతి పని నేనే అక్కడ చూడాలి. అర్ధాష్టమంలో కుజుడు ఉన్నప్పుడు అనవసరంగా ఆఫీస్లో కూడా గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క ఈ ఫ్రస్ట్రేషన్ మనం జాబ్లో చూపిస్తాం కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ గురు కుజులిద్దరు కూడా రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల గత 3 నెలల కంటే కొంచెం బెటర్గానే ఇక్కడ కొంచెం చేంజెస్ అనేవి మనకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయి వీటి విషయాల్లో. అంటే మెయిన్గా మనం తీసుకుంటే కనుక మొదటి 2 వారాలు రవి యొక్క సంచారం వ్యయంలో జరుగుతుంది. శని కూడా వ్యయంలో ఉన్నారు, రవి కూడా వ్యయంలో ఉన్నారు. ఇక్కడ ఏదైతే శత్రుక్షేత్రంలో రవి యొక్క సంచారం ఉందో ఒకందుకు ఇది మీ యొక్క ఎనిమీస్కి అయితే మాత్రం డెఫినెట్గా
ఎనిమీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది మీకు చాలా మంచిది, పాజిటివ్ క్రియేట్ చేస్తుంది. యూ డిఫీట్ యువర్ ఎనిమీస్. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. మెడికేషన్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ శత్రుక్షేత్రంలో 1000 స్థానంలోంచి ఈ యొక్క రవి 6th చూడడం వల్ల సో ఎక్కువ లేమితనం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం ఒక రకమైన ఇది అనేది మాత్రం మనకి ఫస్ట్ 2 వారాలు ఎక్కువ ఉంటుంది. సో అలాగే వ్యయం కూడా, ఖర్చుకు సంబంధించిన విషయాల్లో కూడా కోర్టు కేసెస్ రీత్యా కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ రీత్యా కావచ్చు, లోన్స్ రీత్యా కావచ్చు, ఖర్చులు మాత్రం వెరీ టఫ్గా ఉంటాయి ఫస్ట్ 2 వారాలు. రవి యొక్క 1000 స్థాన సంచారానికి మాత్రం కంపల్సరీగా రవి ద్వాదశ నామాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్య గర్భాయ నమః, రవి ద్వాదశ నామాలు తప్పకుండా మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో ఉన్నాయి. చక్కగా పొద్దున్నే ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం, ఇక్కడ పాయసం చేసి, చక్కగా గోధుమ పాయసం చేసి రవికి నైవేద్యంగా పెడుతూ ఈ ద్వాదశనామాలు చదువుకొని ఇంటిల్లిపాది తీసుకుంటే మంచి ఆరోగ్యం, ఎనీ అడ్వర్స్ రిజల్ట్స్ ఉన్నా తగ్గుతాయి. సో అలాగే మనం ఆల్రెడీ షష్టగ్రహ కూటమి చెప్పుకున్నాం. మీన రాశి వాళ్ళకి ఒక్కొక్క గ్రహం కూడా మీన రాశి మీదకే వస్తుంది మార్చి నెలలో. సో ఇక్కడ అనవసరమైన తలకాయ నొప్పులు ఎంత మీరు దించుకుంటే అంత మంచిది. సో ఏది అవసరం ఏది అనవసరం అనేది టార్గెట్గా పెట్టుకొని, అది మైండ్లో పెట్టుకొని, అనవసరం విషయాలు చాలా వరకు మీరు కొంచెం వదిలేసుకుంటూ, అవసరమైన విషయాలు, బాగా మీకు నీడ్ అనుకున్న విషయాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే 60% మైండ్ మీద స్ట్రెస్ వచ్చేస్తున్నప్పుడు ముందు మనం బాగుంటే కదా ఫస్ట్, తర్వాత నెత్తి మీద వాడికి ఏమైనా సంబంధించిన సమస్య ఉంటే మనం తీర్చడానికి. సో ఇలాగ ఏంటంటే అనేక రకమైన ఒత్తిళ్ళు అనేవి ఇక్కడ నెమ్మదిగా శుక్రుడు ఆల్రెడీ వచ్చారు, బుధుడు వస్తారు, తర్వాత రవి, తర్వాత మళ్ళీ చంద్రుడు వస్తారు, శని వస్తారు, ఇలా ప్రతి గ్రహం కూడా ఇలా రావటం ఓవరాల్గా మైండ్ మీద స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో దీని ఫలితం డైరెక్ట్ అక్కడ మీ మైండ్లో ఏదైతే స్ట్రెస్ క్రియేట్ అవుతుందో అది డైరెక్ట్ రిఫ్లెక్షన్ మీ మ్యారిటల్ లైఫ్ మీద ఉంటుంది, దాని డైరెక్ట్ రిఫ్లెక్షన్ మీ బిజినెస్ మీద ఉంటుంది. సో ఇక్కడ మీ మైండ్లో ఉన్న ప్రెషర్ ఎంత ఉంటే ఇక ఎడిటోడు ఆఫీస్లో మీ తోటోడు ఎవడైతే ఉంటాడో ఆడు బలైపోతాడు. సో కాబట్టి ఇక్కడ న్యాచురల్గా ట్రాన్సిట్లో బుధుడు కానీ, రవి కానీ, శని కానీ, రాహు కానీ యోగించరు. 4 గ్రహాలు యోగించిన గ్రహాలు ఉంటున్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నెమ్మదిగా ఏది మనకు అవసరమైన స్ట్రెస్, ఏది మనకు అనవసరమైన స్ట్రెస్, ఈ టైంలో కొంచెం ఏలినాటి నడుస్తూ ఇంత మనకే కొంత ఇదిగా ఉంది కాబట్టి వాటిని కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకుని నడుచుకుంటే ఈ మంత్ ఏదైతే ఉందో గ్రాడ్యువల్గా నెమ్మదిగా మీరు వద్దన్నా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది నెత్తి మీదకి. సో బీ పేషెన్స్ ఇన్ దిస్ మంత్. మనం చెప్పుకున్నట్టు షష్టగ్రహ కూడా మీ రాశిలోనే ఏర్పడుతుంది. సో ఇక్కడ అది వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, ఇంకా వివిధ రకాల సోర్సెస్ ఏ పరంగా అయినా కావచ్చు, ఈ స్ట్రెస్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత ఈ రాశి వాళ్ళు అవసరమైన విషయాలు మాత్రమే మైండ్కి తీసుకోవడం అనేది మంచిది, వాటి విషయానికి సంబంధించి ఆలోచించడం మంచిది అనేది నేను చెప్పదలుచుకున్న పాయింట్. సో అలాగే ఈ రాశికి సంబంధించి మరి ఉద్యోగ ప్రయత్నాల రీత్యా చూసుకున్నా కూడా ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. మళ్ళీ శని కూడా మారుతున్నారు. ఇక నెక్స్ట్ ఏలినాటి శని సెకండ్ ఫేజ్ అనేది కూడా మొదలవుతుంది. జాబ్లో ఒక రకమైన అభద్రతా భావం, చాలా స్ట్రెస్, చాలా ఇది క్రియేట్ అవుతుంది మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ దాన్ని కొంచెం మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇంతే అనుకొని ఉద్యోగ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళటం మంచిది. సో ఈ రాశి వాళ్ళకి ఏదైతే రవి యొక్క 1000 స్థాన సంచారం ఆల్రెడీ ఇది ఏం చేసుకోవాలి చెప్పేదానికి పరిహారం. అలాగే రాశిలోకి ఆల్రెడీ రాశిలో ఇక్కడ మనకి శుక్రుడు ఓకే, బుధుడు కూడా అంత పెద్ద డ్యామేజింగ్ కాదు. బట్ మళ్ళీ రవి కూడా రాశిలోకి వస్తున్నారు. రవి ఎంటైర్గా ఈ మాసం మొత్తం కూడా కొంచెం మనకి డిస్టర్బెన్సే, రాహుతో కలవటం, ఇక్కడ శనితో కలవటం. సో దీనివల్ల రవికి సంబంధించి కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ప్రతి ఆదివారం దానం ఇచ్చుకోవడం చాలా మంచిది. 4 వారాలు ఇచ్చుకున్నా మంచిది.
నేను చెప్పుకున్న ఆ ద్వాదశ నామాలతో ఆ యొక్క నైవేద్యం పెట్టుకోవడం కూడా మంచిది. ఇక మర్చిపోని విషయం ఏంటంటే ప్రతిదీ ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇంకేమన్నా ఉంటే చెప్పరా, ఓడవమంటే ఆఫీస్ కూడా ఊడ్చేస్తాను నేను, ఇంక అన్ని పనులు చెప్పాక ఇంక అదొకటే ఎందుకు ఆగటం అన్నట్టు ఉంటుంది పరిస్థితి. తప్పదు, ప్రెసిడెంట్ ఉన్న పరిస్థితి ఇలా ఉంటుంది. సో అలాగే కుజుడు కూడా కొంచెం కుజవక్రం కంప్లీట్గా కొంచెం ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాలు కొంచెం వాడి వేడి లేకుండా కొంచెం కూల్గా ఇంటి వాతావరణాన్ని ఉంచుకోవడానికి కూడా ట్రై చేయాలి. సో ఇక్కడ గురుబలం కూడా కొంచెం తృతీయ స్థానంలో గురుబలం కూడా పెంచుకుంటే, రాశ్యాధిపతి బలం కూడా పెంచుకుంటే ఉద్యోగ బలం కూడా పెరుగుతుంది. వాడు తప్పకుండా ఇక్కడ దేవానాంచ ఋషినాంచ గురువు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుని ఆరాధించడం, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడం వల్ల ఉద్యోగానికి అలాగే మీ ఆరోగ్యానికి రెండింటికి మంచిది. ఇక ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం అంత చేసుకుంటే డొమెస్టికల్గా మీకు వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అంత తగ్గుతాయి. సో ఓవరాల్గా మరి కుజుడి వల్ల చతుర్థంలో ఉన్న కుజుడి వల్ల ఎప్పుడు మనకి డొమెస్టికల్ ఇబ్బందులు రావచ్చు, దేనిలో వచ్చే రవి వల్ల మనకి ఎప్పుడు ఈ ఖర్చులు అనేవి కానీ ఇవి ఎప్పుడు ఉండొచ్చు. సో ఇవి మనకేంటంటే వీక్లీలో ఆ వారం పర్టికులర్గా ఏది మనకి ఎలివేట్ అవుతుంది అనేది బాగా తెలుస్తుంది. ఆ వారం ఏది మనకి బాగా చేసుకుంటే పరిహారం బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి రెండు కూడా ఫాలో అవుతుంటే ఇంకా మంచిది. సో కాబట్టి ఇక్కడ మేన్ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఇది జనరలైజ్డ్ ఒక స్ట్రెస్ టైం కాబట్టి జాగ్రత్తగా స్ట్రెస్ని తగ్గించుకుంటా వృత్తిలో వచ్చే ఒడిదొడుకుల్ని కానీ ఆ టఫ్నెస్ని కానీ ప్రస్తుత పరిస్థితి ఇది అనుకుంటూ ముందుకెళ్తూ కొంచెం ఇంటి విషయాల్లో పేషెన్సీగా ముందుకెళ్ళండి. మార్చ్ అంటేనే మరి పిల్లలకి ఎడ్యుకేషనల్ ఇయర్, మరి మేన్ రాశిలో చదువుకునే విద్యార్థులు వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్ కాబట్టి మీ పని చదువుకోవటమే, మిగతా వాటితో సంబంధం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకొని నైట్ టైం అస్సలు మెలకుగా ఉండొద్దు, నైట్ టైమ్స్ అసలు స్టడీ అవర్స్ పెట్టుకోకండి, అనవసరమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మొత్తంగా మార్చ్ మాస ఫలితాలు ఈ విధంగా మేన్ రాశి వాళ్ళకి ఉండబోతున్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.